హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే మేము హర్ష సాయి మరియు మిత్రాకి సంబంధించిన ఆడియో క్లిప్స్ అయితే మా దగ్గర ఉన్నాయి. అవైతే మేము లాస్ట్ లో ప్లే చేయబోతున్నాం. అసలు ఏం జరిగిందో దానికోసం అయితే ఇప్పుడు తెలుసుకుందాం. హర్ష సాయి కేసు అంతా ఇప్పుడు పాపులర్ అవుతుంది, మీరు చూస్తున్నారు. తనతో రీసెంట్ గా అయితే సినిమా తీసింది మిత్రా శర్మ అనే ఆవిడ గురించి అయితే ఆవిడైతే తన మీద అయితే కేసు పెట్టింది. నాకైతే బెదిరిస్తున్నాడు, నెక్స్ట్ టైం నా నగ్న ఫోటోలు అన్ని తీసి బెదిరిస్తున్నాడు, నా దగ్గర 2 crores వరకు మనీ తీసుకున్నాడా అని చెప్పేసి హర్ష సాయి మీద అయితే కేసు పెట్టడం జరిగింది. హత్యాచారం అయితే చేశాడు. కూల్ డ్రింక్ లో మొత్తం మంది కలిపి అయితే నాకు తెలియకుండా నా పైన హత్యాచారం చేసి నా నగ్న ఫోటోలన్నీ తీశాడు అని చెప్పేసి అయితే ఆమె అయితే ఆరోపించింది. దీన్ని అయితే కేసు పెట్టడం కూడా జరిగింది. కేసు పెట్టడం పోలీసులు అయితే విచారిస్తున్నారు. హర్ష సాయి అయితే దీని మీద అయితే స్పందించి ఇన్స్టాగ్రామ్ లో అయితే ఒక వీడియో అయితే రిలీజ్ చేశాడు, ఆడియో క్లిప్స్ కూడా రిలీజ్ చేశాడు. నేనైతే హర్ష ఆరోపణలు అయితే నా మీద చేస్తుంది, నేనైతే ఏమీ చేయలేదు అని చెప్పేసి హర్ష సాయి మనకి జనరల్ గా జెన్యున్ గా అయితే ప్రజలందరికీ తెలుసు. మరియు అతను ఎంత మంచి ఎవరెవరికైతే హెల్ప్ చేస్తారు, చాలా మందికి అయితే హెల్ప్ చేస్తారు. హెల్ప్ చేసే విషయంలో అయితే అతను మనకి యూట్యూబ్ లో అయినా మన తెలుగులో అయితే నెంబర్ 1 గా అయితే ఉండడం అయితే మనం గమనించాం ఆల్రెడీ. కాబట్టి ఏంటంటే అతనైతే తప్పులు చేస్తారని చెప్పేసి అయితే ప్రజలైతే నమ్మడం లేదు, కానీ పోలీసులు అయితే నిజాలు అయితే తేలుస్తారు. దీని గురించి అయితే మనం పూర్తిగా తెలుసుకుందాం. అతను ఏ ఆడియో క్లిప్స్ అయితే రిలీజ్ చేశారో దాని గురించి అయితే మనం అయితే ఈ వీడియోలో అయితే ప్లే చేస్తాము. దాన్ని బట్టి అయితే మీకు మాక్సిమం అయితే క్లారిటీ అయితే వస్తుంది. పోలీసులు అయితే అతని పైన 376(2) అండ్ 376(n) అండ్ 354 సెక్షన్స్ కింద అయితే అతని మీద కేసు అయితే ఫైల్ చేశారు. అలాగే మా దగ్గర అయితే మిత్రాకి సంబంధించిన వీడియో కూడా ఉంది. అలాగే హర్ష సాయి రిలీజ్ చేసిన ఆడియో క్లిప్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. అవైతే మీకు ఈ వీడియోలో ప్లే చేయబోతున్నాం. ఇఫ్ ఐ టెల్ యూ పదా ఎక్కడికైనా బయటకు వెళ్దామంటే యూ విల్ లైక్ నో, పనులు ఉంటాయి, ఎందుకు బయటకు పోవాలి అంటే యు ఆర్ లైక్ దట్. బట్ అలా కూడా కాదు, దట్ యూ విల్ బి లైక్ ఇంట్రెస్టెడ్. ఏం చేద్దామని అనుకుంటున్నావు జీవితం చెప్పు. ఎంత ఎంత రసికరాజు రాకుండా ఉండం అంటే ఎలా పాసిబుల్? అది ప్రేమించాలి మనసులో లేదా? మరి ఎప్పుడు అడుగుతావు, ఎప్పుడు చేద్దాము, ఇప్పుడు ఏంటి ఏంటి పరిస్థితి? హర్షసే కాదు, నాకు యూపీఎస్సీ ఎగ్జామ్ బోర్డ్స్ కి క్వశ్చన్ పేపర్ లాగా తయారయ్యాడు. నేను ఆన్సర్ రాసుకుంటూ కూర్చోవాలి అంతే. కానీ హర్షసే మాత్రం నువ్వు నాకు ఎంత డిస్ట్రాక్ట్ చేసినా, ఏ చేసినా నేను ఆన్సరే రాస్తాను, నేను నీ వైపు చూడను. ఓ మేరీ విశ్వామిత్రుడు. ఏంటి ఏంటి గోవాల వయసు పోతుంది. అవును మరి, యు ఆర్ టెలింగ్ ఇట్ ఆన్ మై ఫేస్. సంవత్సరం ఇలానే పోతుంది. అరే భయ్యా, నిజంగా సంవత్సరం ఇలానే పోతుంది. అరే వయసు కూడా పోతుంది. సారీ, ఐ మై లవ్డ్. ప్రేమించాలి మనసులో లేదా? అరే పోతే పోనీ వేరే ఎవరైనా ఇష్టమా? ఇప్పుడు చెప్పు. అలా ఏమీ లేదు, అది కూడా సిగ్గుపడుతుంది మళ్ళా. చూసా అంటే అంటే నన్ను ఏం చేయమంటావు చెప్పు? ఇవాళ నువ్వేం చేయాల్సిన అవసరం లేదమ్మా, నువ్వు ఇప్పటిదాకా చేసింది చాలు. సరే, టేక్ యువర్ టైం టు థింక్ అబౌట్ ఇట్. నీకే లేనప్పుడు నేను ఎలా మాట్లాడుకోగలుగుతాను? మరి నేనే డెస్పరేట్ గా ఉన్నా. ఈ మాటలు అబ్బాయిలు మాట్లాడుకుంటారు, అమ్మాయిలు మాట్లాడరు. అది కూడా నేను లైక్ మాటల్ని బ్లాంకెట్ కింద కప్పేసి మాట్లాడుకోవాలి, అంటే అంత మర్యాదగా మాట్లాడుకోవాలి. అప్పుడే దానికి విలువ. అలా కూడా కాదు, దట్ యు స్టార్ట్ ఫీలింగ్ రాంచి, స్టార్ట్ ఫీలింగ్ ఎక్సైటెడ్, స్టార్ట్ ఫీలింగ్ నాకు చెయ్యాలని ఉంది. అవన్నీ కూడా ఉంటాం మన దగ్గర. అండ్ యూ విల్ బి లైక్ ఐఎమ్ వెరీ బోరింగ్ పర్సన్, వెరీ వెరీ బోరింగ్ పర్సన్. అంటే అన్నిటికీ సమాధానం నేనే తీసుకొని నేనే చెప్పాలి. ఓకే, నాకు అర్థమైపోవాలి. అండ్ ఐఎమ్ డీలింగ్ విత్ అ వెరీ బోరింగ్ పర్సన్. సో దట్ నాకు ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు దట్ అక్కడి నుంచి వస్తుంది, దానికి కౌగిలిస్తాను, నీకు దగ్గర తీసేసుకుంటాను, నీకు ముద్దు పెట్టేస్తాను. అవన్నీ ఏమి ఉండవు, నాకు తెలుసు. ఇదేంటి? కాదు ఇదేంటి?
నేను నీకు చెప్తుంది అర్థం కావట్లేదా? దానికి 4 రోజుల ముందు ఇదే ఒకటి విషయాన్ని నేను అడగట్లేదా చెప్పు. నేనేమంటాను, ఏమి ఇస్తున్నావు ఈ సంబంధాన్ని కాపాడుకోవడానికి, ఏమి ఇస్తున్నావు? ఒకవేళ నాకు తప్పు ఆలోచనలు ఉన్నాయి అనుకుంటే, అది నేను నీకు హానికరంగా ఉంటాను అనుకుంటే, అమ్మ గుర్తుపెట్టుకో, ఒక్కడవతలోని బావిలో తోయడానికి ఇంకొక పడిపోతే దానికన్నా పెద్ద మూర్ఖుడు ఎవడు ఉంటాడు. నేను ఆ మూర్ఖత్వం ఇప్పటికీ చెయ్యను, నాకు అవసరం లేదు. అండ్ నేను చెప్తున్నాను, దట్ స్వార్థం, అవసరం, అవకాశం, కారణం ఇది అంతా ఏ విషయానికైతే మొదలవుతుందో, ద వరల్డ్ ఇస్ రౌండ్, ద సిచ్యువేషన్ ఇస్ రౌండ్, ఎవ్రీథింగ్ విల్ కమ్ ఇన్ అండ్ దేర్ ఓన్లీ. I will never initiate a thing which did not start from love and did not end on love. Which a mistake I made when you said you never had love, I had to stop there. I did not stop. Where it end? On no love only it ended. ఇప్పుడు యూట్యూబ్ నువ్వు అడిగిన పాయింట్లే నేను చెప్తున్నాను. నువ్వు అడిగిన పాయింట్లే చెప్తున్నాను. నేను నీకు ఫస్ట్ చెప్పింది అదే అన్నావు కదా, అలా కదా. మాక్సిమం క్లారిటీ అయితే వస్తుంది. దీని మీద పోలీసులు అయితే విచారణ అయితే ఆల్రెడీ మొదలు పెట్టారు కాబట్టి ఇక త్వరలోనే అయితే ఈ కేసుని అయితే క్లోజ్ చేసే అవకాశం అయితే ఉంది. కానీ మన హర్ష సాయి గారు అయితే ఇలాంటి చేస్తారని చెప్పేసి అయితే మన డబ్బుల కోసం అయితే ఇలా చేస్తారని చెప్పేసి అయితే మనమైతే ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం. కానీ నిజం అయితే ఏంటనేది అయితే చెప్పాలి. ఒక అమ్మాయి అయితే అనవసరంగా అయితే కేసు ఒక వ్యక్తి మీద పెట్టే అవకాశాలు అయితే తక్కువగా ఉంటాయి కాబట్టి దీని మీద అయితే మనం పూర్తిగా అయితే విచారణ చేసిన తర్వాత అయితే మాక్సిమం క్లారిటీ అయితే ప్రజలకైతే వస్తుంది. ఈ ఆడియో క్లిప్స్ విన్న తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే హర్ష సైడ్ ఎటువంటి తప్పు లేదని అయితే మాకు అనిపిస్తుంది. మిత్ర శర్మదే తప్పు ఉన్నట్టు ఉంది. తనే అతన్ని వేధించినట్టు అయితే ఈ ఆడియో క్లిప్స్ లో అయితే పూర్తిగా ఉంది. ఇంకా ఆడియో క్లిప్స్ రావచ్చు, వస్తే దాని మంది మనం క్లియర్ గా వీడియో అయితే చేద్దాం. నెక్స్ట్ అయితే ఆమె పెళ్లి చేసుకోమందని, ఆమె ప్రేమించమందని, ఆమె నా దగ్గర డబ్బులు తీసుకుందని అయితే హర్ష సాయి అయితే చెప్తున్నాడు. ఆ ఆడియో క్లిప్స్ లో కూడా అదైతే ఉంది. శర్మ అయితే పోలీసులకి అయితే ఒక వీడియో చూపించింది. ఆ వీడియో అయితే ఇది